దేవుడు కూడా అంటాడు, నీ ప్రవర్తనలో తేడా వస్తుంది. నువ్వు ఐగుప్తు దేశములో పడిన కష్టాలు, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఆ పరిస్థితులను నువ్వు మరలా మర్చిపోతున్నావు. నీ దేవుడైన యెహోవాని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎంత విచిత్రమైన సంగతో. కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది దేవుడికి దగ్గరైపోతారండి. కాస్తంత ఊరట దొరికిందంటే, కాస్తంత చేమెల్లగా డబ్బు ఉందంటే, కాస్తంత నిలదొక్కున్నారంటే, కాస్తంత ఉద్యోగం వచ్చిందంటే, కాస్తంత వ్యాపారం మెరుగుపడిందంటే, కాస్తంత సమస్యలు పోయినాయి అంటే, ఇక దేవుని సన్నిధినే ఫస్ట్ నిర్లక్ష్యం చేసేది దేవుణ్ణే. ఫస్ట్ నిర్లక్ష్యం చేసేది దేవుణ్ణి. అప్పుడు అందరూ గుర్తొస్తారు. కష్టాలన్నీ అయిపోయిన తర్వాత, కాస్తంత ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత, అప్పుడు దూరపు చుట్టాలు కూడా కలిసి వస్తుంటారు. దూరపు నేను బంధువులు విడిచిపెట్టమని చెప్పడం లేదు, రక్త సంబంధాలను విడిచిపెట్టొద్దని కదా నేను చెబుతున్నాను. ఏ బంధువులను విడిచిపెట్టొద్దు, కానీ దేవుని తర్వాత వారికి ప్రాధాన్యత ఇవ్వండి. నీ వ్యాపారమును నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని తర్వాతే వ్యాపారం చెయ్యి. ఏదైనా సరే నీ దేవుడైన యెహోవాను నువ్వు మర్చిపోవద్దు. నేనెందుకు మర్చిపోతాను పాస్టర్ గారు? మర్చిపోవడం అంటే మర్చిపోవడం కాదు, నిర్లక్ష్యము చెయ్యొద్దు.